మూవీ చాలా బాగుందండి. సస్పెన్స్ బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్ అండి దిస్ మూవీ. నాకు తెలిసి అయితే ఎక్సలెంట్ మూవీ అండి కళ్యాణ్ రామ్ గారికి మూవీ. మొన్న తారక ఎన్టీఆర్ గారు చెప్పారు, అన్న ఇది మూవీ మంచి హిట్ మూవీ అయిద్దని. అది 100% కరెక్ట్ చెప్పారండి. సో మంచి హిట్ మూవీ అండి కళ్యాణ్ రామ్ గారికి ఇది. తను కొత్త లుక్లో కానీ వచ్చారండి. కళ్యాణ్ రామ్ గారు ఏది చేసినా కొత్తదనంతో చేయాలనేసి మూవీ ట్రై చేస్తుంటారు మొదటి నుంచి కూడా. అది ఈ సినిమాలో కన్ఫామ్ అయిపోయిందండి, అంత బాగా చేశారు. 118 ట్రైలర్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనేసి అందరం చెప్పుకుంటున్నట్టే సస్పెన్స్ ఉందండి ఇందులో. సో తను డ్రీమ్ను ఏ విధంగా బయటకు వచ్చేసి హెల్ప్ చేస్తారో, హీరోయిన్కి హెల్ప్ చేసేసి బాగా ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారండి. సో చాలా బాగుంది దిస్ మూవీ. బాగుందండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్. ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా బాగా చేశారు. మెయిన్ వచ్చేసి స్నిగ్ధ థామస్ 100% పర్ఫార్మెన్స్ చేశారు. కొంచెం ఉన్న 20 minutes 30 minutes అయినా కానీ మూవీలో కానబెట్టారు మూవీకి. సో దానికి షీ ఈస్ ద మెయిన్. క్రైమ్ మూవీయా ఏంటి ఇది? క్రైమ్ మూవీ కాదు. సో ఇది ఏంటంటే కాన్సెప్ట్ చెప్పకూడదు, ఇప్పటికీ చాలా అని చెప్పేసాను, చెప్పకూడదు. సో చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఒక సాంగ్ ఉంది, సాంగ్ కూడా చాలా బాగుంది. మూవీ ఏంటంటే భయ్యా 118 ఒక రూమ్, ఒక రీసెట్ రూమ్, ఒక రూమ్లో ఒక కళ్యాణ్ ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ షేర్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కంటెంట్, కానీ చాలా డిఫరెంట్ డిజైన్ చేశారు. కెమెరామెన్ వచ్చే సూపర్గా ఉంది. సో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. కొన్ని సీన్స్ అయితే అసలు ఇటు వెళ్తున్న మూవీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్. ఓవరాల్గా సినిమా రేటింగ్ ఎంత? రేటింగ్ అంటే 3.5, 4, 2.5 ఈజీగా. కళ్యాణ్ రామ్ కెరియర్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలో గ్రోన్ గారు ఆయన అలా చేశారనమాట. చాలా అద్భుతంగా ఉంది. అదైతే శాలిని పాండే కూడా చాలా బాగా నటించింది, చాలా క్యూట్గా ఉంది సినిమాలో. నివేదిత థామస్ సెకండ్ హాఫ్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీలో అయితే ఆమె మెయిన్ బేసిక్ స్టోరీ మొత్తం ఆమె చుట్టూ నడుస్తుంది. ఆమె చనిపోయినది మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. అది ఒక కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ డిఫరెంట్ జోనల్లో జరిగే సినిమా అనమాట. ఈ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వచ్చు అండి. ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక పాటలు కానీ అవి అయితే మిస్ అయినాయి. ఒక్క పాట ఉంటుంది, అది చాలా బాగుంటుంది పాట అనమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి సాంగ్స్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు. సినిమా ఏదో నార్మల్ సినిమాగా చూసేటోళ్ళకైతే నచ్చకపోవచ్చు, కానీ ఒక డిఫరెంట్నెస్ కావాలి, కొత్త కాన్సెప్ట్ కావాలి, కొత్తదనం చూడాలి ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళైతే పక్కా ఇట్లాంటి సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆయన కళ్యాణ్ రామ్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక డబ్బుల కోసం తీసిన సినిమా కాదండి. సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు వాళ్ళకి ముందుగానే తెలుసు. ఎక్కడ కానీ ఒక కాన్సెప్ట్ ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ టైం డైరెక్షన్ కానీ ఒక కాన్సెప్ట్ ప్రేక్షకులకు అందించే విధంగా అయితే తీశాడు. అయితే చెప్పుకోవాలా సినిమా అయితే నాకైతే నచ్చిందండి సినిమా. కాకపోతే ఎంటర్టైన్మెంటే కావాలి మనకి అనుకునే వాళ్ళైతే ఇట్లా సినిమా నచ్చకపోవచ్చు, కానీ ఓరండి కళ్యాణ్ రామ్ చాలా కొత్తగా తీశారు మన సినిమాలో. ఆయన ఫెయిల్ అవ్వచ్చు తీసే దారిలో, కాకపోతే 1, 2, 3 ఫెయిల్ 4 ఫెయిల్ అవచ్చు, కానీ కొట్టే సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ ప్రతి ఒక్కరికి తెలుస్తారు అనమాట. అది మాత్రం పక్కా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు రావాలి ఇండస్ట్రీకి, వస్తే మన ఇండస్ట్రీ తర్వాత స్థాయికి వెళ్తాయి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనకి రొటీన్ చూసి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేసి కొత్తగా వెళ్తున్న కళ్యాణ్ రామ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్ట్, ప్రజలు కాన్సెప్ట్ చేర్చాడు, కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. ఇప్పుడు మనం ట్యాక్సీ వాళ్ళ తర్వాత మనం ఈ సినిమాతో పోల్చుకుంటే కాన్సెప్ట్ ఒకటే, కానీ అందులో మనకి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది. ఒక కామెడీ కానీ, తర్వాత ఒక సస్పెన్స్ కానీ, పాటలు కానీ అన్నిటి కాబట్టి సినిమా హిట్. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ల్యాగ్ ఉంది కాబట్టి సినిమా కొద్దిగా ల్యాగ్ అని చెప్పుకోవచ్చు అంతే సెకండ్ హాఫ్లో. కాబట్టి ఇట్లాంటి సినిమా వర్త్ వాచింగ్ సినిమా అండి. రేటింగ్ అయితే నేను చెప్పనులేండి, ఎందుకంటే 118 సినిమా ఒక డిఫరెంట్ టైటిల్తో వచ్చిన సినిమా. వెళ్ళి చూడండి. 118 అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అంటే ఏంటి, అవన్నీ చూడండి. సినిమా చూసిన తర్వాత ఓ ల్యాగ్ అయితే ఉంది సెకండ్ హాఫ్లో అయితే చెప్పుకోవాలతా. వర్త్ వాచింగ్ ఫిలిం అయితే చెప్పుకోవాలతా. చెప్పండి. యా సినిమాలో
బిఫోర్ గోయింగ్ టు ద సినిమా యాక్చువల్గా ఈ మూవీకి రావడానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్ చెప్పినట్టుగా కళ్యాణ్ రామ్ కెళ్ళి బెస్ట్ అవుతుందని, బట్ అంత మూవీ అయితే కాదండి. బికాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ లైకింగ్ హియర్. అంతగా ఎంటర్టైనింగ్ అనిపించలేదు, హారర్గా లేదు. సో ఇట్ వాజ్ ఒక డ్రీమ్ అనే కాన్సెప్ట్ తీసుకొని చెప్పే ప్రయత్నం. యాక్చువల్గా ఏమంటే కళ్యాణ్ రామ్ ఇప్పుడు మనకి చాలా రోజులుగా ఒక మంచి హిట్ కోసం అనేసి పోరాడుతున్నారు. బట్ మళ్ళీ అట్ ద సేమ్ టైం బొక్కబోలు పడ్డారు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ఒక మంచి టీమ్ అయినప్పటికీ, ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత శాలిని గారు కావచ్చు, జైలవ కోసం మూవీ తర్వాత మన నివేద థామస్ కావచ్చు, ఇదంతా తీసుకున్నా కానీ ఒక మంచి టీంతో ఒక మంచి హిట్ని కొట్టలేకపోయారని చెప్పుకోవాలి.